నా పేరు బుచ్చాల పోస్ కుమార్. నేను అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాం. ఇటీవల జియో నందుల పాఠశాలపై అధికారుల ఒత్తిడి మీద మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అధికారులు చాలా దారుణమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు జియో యాజమాన్యాన్ని. సుమారు 4 నెలల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్ వారు ఈ స్థలం మాకు కావాలి, మెడికల్ కాలేజీకి మీరు వెకెట్ చేయండి అని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని మీద జియో నందుల పాఠశాల వారు గవర్నమెంట్ హాస్పిటల్ వారికి మేము వెకెట్ చేస్తాం, మాకు ఫర్దర్గా వేరే సైట్ చూపించండి అని చెప్పి రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. దీని మీద లాస్ట్ మంత్ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. జియో యాజమాన్యం వారు కలెక్టర్ గారు దీని మీద మేము సపరేట్గా సైట్ ఇవ్వండి అని కోరితే ఆ మేడం గారు కూడా రిక్వెస్టెడ్గా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి జీవకారం వెనకాల సైట్ ఏదో ఉంది కదా అది కేటాయించండి అని చెప్పి లెటర్ కూడా పెట్టడం జరిగింది. కానీ నిన్న మన డిఈఓ అబ్రహం గారు స్వయంగా ఫోన్ చేసి ఈ పాఠశాల యాజమాన్యం వారికి మీ ఎట్టి పరిస్థితుల్లో కుదరదు, రేపు వద్దు నేను బస్సు వేసుకొచ్చేస్తున్నాను, జనాన్ని లాక్కుపోతాను, టెంపరీ షెల్టర్ ఇస్తానని చెప్పి చాలా బెదిరింపు ధోరణిలో ఆయన చెప్పడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి మేము వారికి చెప్పి వినపేటంటే దివ్యాంగులు వీళ్ళు ఈ పిల్లలకి అందులు వీళ్ళకి మీరు పర్మనెంట్గా ఒక ప్లేస్ కనుక కేటాయించగలిగితే ఆ ప్లేస్లో ఈ యాజమాన్యం వారు దాతల సహకారంతో షెడ్లు వేసుకుని అప్పుడు సామరస్యంగానే దీన్ని సమస్య పరిష్కరించుకుంటామని చెప్పి వారు చెప్పినప్పటికీ కూడా డిఈఓ గారు మాకు కుదరదు, మేము ఎలాగే వ్యవహరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు కనుక వారు పునరావృతం అయితే మేము వారు కనుక ఇక్కడికి వస్తే మా ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము ఉన్నాం, మా దివ్యాంగుల పాఠశాలను మేము కాపాడుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఉపేక్షించమని చెప్పి డిఈఓ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ స్థలం 22 సంవత్సరాల క్రితం వారు అడవి కింద ఉన్నదాన్ని కేటాయిస్తే వీళ్ళు మొత్తం షెడ్లే చేసుకుని ఈ ఆశ్రమ పాఠశాల నడుపుతున్నారు. ఇలాంటి సేవా కేంద్రాలకి సపోర్ట్ చేయడం పోయి ఇలాగా ఇది చేయడం చాలా దారుణంగా ఉందని మేము దివ్యాంగుల హక్కుల వేదిక తరఫున తెలియజేసుకుంటున్నాం. వారికి స్థలం కేటాయించండి. స్థలం కేటాయించుకుంటే వారికి అక్కడ నిర్మాణం చేసుకుంటారు. నిర్మాణం చేసుకున్న తర్వాత మీ స్థలం మీకు అప్పచెప్పడానికి వారు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మేము చెప్తున్నాం. కానీ మీరు చాలా బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. ఏమవుతుంది, మహా అవుతుంది 4 రోజులు వార్త ఎత్తారు, 4 రోజులు మీరు ఇది చేస్తారని పత్రికల వారిని కూడా వారు ఇదిగా మాట్లాడారు. నేనే వెళ్ళాను ఆయన దగ్గరికి. అది చాలా దారుణంగా ఆయన మాట్లాడడం, అంటే వార్తకు కూడా నేను భయపడడం, ఏం చేస్తే జరుగుతుంది అనే టైప్లో వారు చెప్పడం చాలా దారుణంగా ఉంది. ఈ విషయంపై వారు పునరాలోచించుకోవాలని మేము తెలియజేస్తున్నాం.